ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అవకాశం లేదని అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇంకొకటి కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఉన్నంత వరకు కూడాను షెడ్యూల్డ్ కాస్ట్కి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్లు లేవు. అక్కడ షెడ్యూల్డ్ కాస్ట్ వారు ఉన్నారు, షెడ్యూల్డ్ ట్రైబల్ వారు ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ కల్పించారు. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేయటం వలన అనమాట అండి. దాని తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారం ఎమ్మెల్యేలు ఎంపీలు లేకుండా కాశ్మీర్ వ్యాలీకి అందులో ముస్లిం మెజారిటీ ఉన్న దానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చారు. వీటన్ని సరిదిద్దడానికి మన తిరిగి పునర్విభజన జరిగింది. కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరిగింది. అందుట్లో 7 సీట్లు షెడ్యూల్డ్ ట్రైబల్కి, కొన్ని 1-2 సీట్లు పండితులకి, వీళ్ళకి అన్నీ రిజర్వ్ చేశారు. ఇవన్నీ చేయటం వలన సమానంగా ఉంటారేమో. అంటే ఎమ్మెల్యేలు ముస్లిం కాన్ఫరెన్స్ ముస్లిం పార్టీలకి నాన్ ముస్లిం పార్టీలకి సమానంగా ఉంటారేమో. ఒకవేళ అవకాశం ఉంటుందో ఉండదో మనం చెప్పలేమన్నమాట అండి. అది అసిధారావృత చర్యగా ఉన్నట్టున్నదన్నమాట. చెప్పలేమన్నమాట. కానీ ఆలోచించండి, మీరు నిజంగా సెక్యులర్ అయినట్టయితే మీరు హిందూ మెజారిటీ 90% ఉన్న హిందూ మెజారిటీ రాజస్థాన్లో, బీహార్లో, మహారాష్ట్రలో మీరు ముఖ్యమంత్రులు అయ్యారు కదా. భారతదేశానికి అంతా కూడా హోంమంత్రి అయ్యారు కదా. భారతదేశానికి రాష్ట్రపతి కూడా అయ్యారు కదా. ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉపకులపతులుగా ఉంటున్నారు కదా. మరి హిందువు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఎందుకు ఉండకూడదు? కాశ్మీర్లో హిందువు వైస్ ఛాన్సలర్గా ఎందుకు ఉండకూడదు? కాశ్మీర్లో హిందువు ముఖ్యమంత్రి ఎందుకు ఉండకూడదు? ఇవన్నీ కూడా ప్రశ్నలు ధైర్యంగా మనం అడగాలి, దానికి జవాబు తెప్పించాలి. మీరు ఏమైనా సరైన జవాబు చెప్పకపోతే మీరు కమ్యూనలిస్టులు, మతోన్మాదులని మీరు ఒప్పుకోవాల్సిందే అని చెప్పాలి మనం.